కోటేశ్వరరావు గారు, ఇక్కడ వారన్నట్లుగా టెక్నాలజీని కూడా ఉపయోగించాలి అనే విషయం ఒక ఎత్తు అయితే, బట్ వాస్తవానికి మన మైండ్ సెట్స్ విషయానికి వస్తే కూడా చాలా డిఫరెంట్గా మనం మాట్లాడుకుంటాం. మన దేశం గొప్ప దేశం అని చెప్పుకుంటాం, కానీ తీరా చూస్తే అసలు ఎందులో గొప్ప ఉందో కూడా మనకే అర్థం కాదు. ఈవెన్ అట్లీస్ట్ ఒక మైండ్ సెట్, ఒక మనిషిని ట్రీట్ చేసే విషయంలో కూడా ఏ రకంగా గొప్పగా ఉండలేని పరిస్థితి. కనీసం ఒక వెల్కమ్ చెప్పే విషయంలో ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఎట్లా వెల్కమ్ చెప్పాలనేది కూడా మనం ఎక్కడ చెప్పే పరిస్థితి లేదు, స్కూల్లో కానీ, తల్లిదండ్రులు కానీ, సమాజంలో ఎక్కడ. సో మైండ్ సెట్స్ విషయానికి వస్తే చాలా ఇష్యూస్ మాట్లాడతాం మనం. ఆడవాళ్ళ డ్రెస్సింగ్ విషయం మాట్లాడతాం, లేకపోతే మగవాళ్ళ మైండ్ సెట్స్ మాట్లాడతాం. సో ఎక్కడ మనం కరెక్షన్ చేసుకోవాలా? మైండ్ సెట్స్ కరెక్షన్ చేసుకోవాలా, లేకపోతే చట్టాలని కఠినం చేసుకోవాలా? ఎట్లా ఉండాలి ఇవన్నీ కూడా? ఇప్పుడు మనలాంటి వెనకబడిన లేకపోతే విద్య చాలా పరిమితంగా ఉన్నటువంటి సొసైటీస్ లో వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని ఏదో తెల్లవారేసరికి కృత్రిమ మేధతో గానీ లేదా మరొక దాంతో గానీ మనం ఏదో చేయగలము అని అనుకోవచ్చు. అక్కర్లేదు, చెయ్యాలి. పుల్లారావు గారు చెప్పినట్టు ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. సీసీ కెమెరాలే మనం సరిగ్గా పెట్టుకునే పరిస్థితిలో లేము. సీసీ కెమెరాలు పెట్టుకున్నా కానీ అవి పనిచేస్తున్నాయో లేదో మెయింటెనెన్స్ లేదు. అందుకని అవన్నీ ఆ సమస్యలన్నీ ప్రాక్టికల్ సమస్యలు ఉన్నాయి. సెన్సిటైజేషన్ అనేటువంటిది కూడా మనకి ఒక ముఖ్యమైనటువంటి. అంటే ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు రేపులు ఎందుకు జరుగుతున్నాయంటే మీరు వేసుకునేటువంటి బట్టలు ఎక్స్పోజింగ్ అని చెప్పేసి బహిరంగంగా కామెంట్ చేస్తా ఉంటే పసి పిల్లలు ఇప్పుడు 3.5 ఏళ్ళు 4 ఏళ్ళు కిండర్ గార్డెన్ బదలపూర్ స్కూల్లో జరిగినటువంటి వాళ్ళకి అది మరి వాళ్ళ డ్రెస్ సెట్ అవుతుంది. 80 ఏళ్ల ముసలాళ్ళ మీద చేస్తున్నారు, పసిపిల్లల మీద చేస్తున్నారు. ఇవన్నీ మరి అంటే మనం చేసేటువంటి కొన్ని కామెంట్స్ కూడా ఏంటంటే మొత్తం అంతా కూడా మీరు వేసుకునే డ్రెస్ కారణంగానే మీరు రెచ్చగొట్టే విధంగా ఉన్నారని చెప్పేసి మహిళల్ని బ్లేమ్ చేయడం అనేటువంటిది మన పితృస్వామిక సమాజంలో వచ్చినటువంటి ఒక పెద్ద జబ్బది. ఆ జబ్బు ఇవాళ వెంటనే పోతుందని మనం అనుకోక్కర్లేదు, పోవాలి. ఎందుకు అంటే అది పైనుంచి రావాలా లేకపోతే కింద నుంచి రావాలా అంటే పైనుంచి రావాలి, కింద నుంచి రావాలి. ఉదాహరణకి మైండ్ సెట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు దిశ ఉదంతంలో మనం చూసాం కదా, ఆ అమ్మాయి తల్లిదండ్రులు మా అమ్మాయి కనిపించట్లేదు అంటే వయసు ఎంత అని అడిగి ఎవరితో అంటే లేచిపోయిందేమో. మొదట్లో పోలీసులు రియాక్షన్ అదే కదా. ఇవాళ హై స్కూల్లో చదివేటువంటి అమ్మాయిలు కూడా ఏదన్నా మిస్ అయితే హై స్కూల్లో చదివేటువంటి అమ్మాయిలు కూడా అదే విధమైనటువంటి దృష్టితో చూస్తున్న పోలీసులు కానీ లేదా సమాజం కానీ ఇవాళ మన చుట్టూ ఉంది. అందుకని ఇది ఒక దగ్గర కాదు, మొత్తం అన్ని దగ్గర సైమల్టేనియస్ గా రావాలి. వీటన్నింటికి మూలం ఒకటి విద్య అనేటువంటిది ఒకటైతే, విద్యతో పాటు ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు లేదా దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా దీనిలో విడిపడి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి చిన్నపిల్లలు ఉండేటువంటి ప్రాంతంలో టాయిలెట్ శుభ్రం చేసేటువంటి వాడు మగవాడిని ఎందుకు పెట్టాలి, లేడీస్ ని పెట్టచ్చు కదా. అక్కడ లేడీస్ లేరని కూడా చెప్తున్నారు, లేడీస్ లేరని కూడా చెప్తున్నారు. మరి అమ్మాయిలు ఉన్నప్పుడు లేదా అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నప్పుడు లేదా చిన్నపిల్లలు మొత్తం అమ్మాయిలైనా చిన్నపిల్లలు ఉన్నప్పుడు మరి ఎందుకని అటువంటి పరిస్థితి లేదు? అందుకని మేనేజ్మెంట్ వైపు నుంచి, సమాజం వైపు నుంచి, రాజకీయ పార్టీల నేతలు, వివిధ సంస్థల నేతలు, ఇప్పుడు ధర్మం గురించి చెప్పేటువంటి వాళ్ళు కూడా యోగులు లేకపోతే సాధులు సన్యాసులు వీళ్ళు కూడా ఇటువంటి అవాంఛనీయమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి ఉదంతాలు మనకు ఉన్నాయి. అందుకని మొత్తం సమాజంలో ఉన్నటువంటి ఒక భావజాలానికి ఇవన్నీ కూడా ముఖ్యంగా ఆడపిల్లలు మొత్తంగా మహిళలు బలవుతున్నారు అనేది మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. అందుకని ఇటువంటి ఇప్పుడు ఈ మహారాష్ట్ర ఉదంతానికి ఇంతగా ప్రాముఖ్యత రావడానికి, ఇంత ఆందోళన వెలువెత్తడానికి కలకత్తాలో జరిగినటువంటి దాని మీద జరుగుతున్నటువంటి ఆందోళన అది ప్రధానంగా అది దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఇప్పుడు నిర్భయ, దిశ ఇట్లాంటి ఉదంతాల తర్వాత దేశం మొత్తాన్ని సంచలనాత్మకంగా గావించి దేశం మొత్తాన్ని కదిలించినటువంటి ఉదంతం కలకత్తా. అందుకని అది జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇది బయటకు వచ్చింది కనుక దీనికి అంత ప్రాధాన్యత వచ్చింది. రావాలి, ప్రతిదానికి రావాలి. ఇందాక మేడం చెప్పినట్టు ప్రతి వాళ్ళు మన ఇంట్లో మన పిల్లలకి జరిగినట్టుగానే ఫీల్ అయితే తప్ప, లేకపోయేట్లయితే సొసైటీలో సమాజంలో ఇది ఎక్కడికి పోతుంది అనేటువంటి సమస్య. అందుకని
ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యంగా అధికార యంత్రాంగంలో ఏదన్నా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇచ్చిన వాడిని నేరస్తుడిగా చూస్తున్నారండి. అసలు నీకేంటి సంబంధం? ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఎవడన్నా మన ఇంటి పక్కన డ్రగ్ అమ్ముతున్నాడు, వెళ్ళి మనం కంప్లైంట్ ఇచ్చా, అసలు నీకేంటి సంబంధం ఏంటి అనేటువంటి ప్రశ్న పోలీసు వేసాడు అనుకోండి, మనం ఏం చెప్తాము? నాకేంటి సంబంధం అంటే అది అక్రమం అని నాకు తెలుసు, అక్రమమో సక్రమమో నీ దగ్గర ఏమైనా రుజువు ఉందా అంటే మనల్ని ఇంట్రాగేట్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని ఇటువంటి ధోరణి మారాలి. మారటానికి అన్ని వైపుల నుంచి, కింద నుంచి, పైనుంచి, నా అభిప్రాయం అయితే పైనుంచే ఎక్కువగా మార్పు రావాలి అనేటువంటిది. ముఖ్యంగా చట్టాల విషయంలో ఎట్లా సార్? మనము చాలా ఇప్పుడు మనం బానిస చట్టాలను తీసేసి స్మృతులు రాసుకున్నాం, బిఎన్ఎస్ లాంటివి. సో ఇవి కూడా ఇంప్లిమెంట్ పూర్తిగా అవుతున్నాయనా, లేకపోతే ఎట్లా అర్థం చేసుకోవాలి అసలు? ఇవి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చట్టాలు మార్చుకున్న ఆ చట్టాల గురించి ఇప్పుడు ఉదాహరణకి బద్లాపూర్ ఇన్సిడెంట్ లో చేసినటువంటి వాడికి చట్టం మార్పు వచ్చిందనో లేకపోతే చట్టంలో ఇది కొడుతుందని తెలుసు, అసలు వాడికి తెలీదు, సంబంధం లేదు, సంబంధం లేదు వాడికి. అందుకని వాడిని కూడా మనం ఆ రీత్యా వాడు నిరక్షరాస్యుడే కదా. అందుకని ఎడ్యుకేషన్ అనేటువంటిది, మినిమం ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రతి వాళ్ళకి ఉండాలి. అది వచ్చినప్పుడు కొంత మేరకు వస్తుంది, అది కూడా మొత్తంగా ఏదో వస్తుంది అని ఇప్పుడు. ఎందుకంటే 100% ఎడ్యుకేషన్ ఉన్నటువంటి అమెరికాలో మరి రేప్స్ జరగట్లేదా, లేకపోతే ఇతర అత్యాచారాలు జరగట్లేదా, ఐరోపాలో జరగట్లేదా? జరుగుతున్నాయి. అది సమాజంలో ఉన్నటువంటి ఒక నేను చెప్పినటువంటి ఒక భావజాలం అనేటువంటిది, పురుషాహంకారం అనేటువంటిది ఇవాళ ఒక్కరోజు వచ్చింది కాదు కదా, తరాలుగా నరాన్ని జీర్ణించుకుపోయినటువంటి ఈ భావజాలం అనేది రావాలి. దాన్ని క్రమంగా తీసుకుపోవాలి. అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు ఉదాహరణకి మన మేడం గారు ఉన్నారు కోర్టులో, ఒక నిందితుడు తరఫున ఆవిడ వాదించారనుకోండి, వాడు ఏమని వాదిస్తారు? వాడు అమాయకుడు అని చెబుతారు కదా. ఎందుకంటే లాయర్లు రెండో వైపు తీసుకునేటువంటి, ఇప్పుడు ఆ అత్యాచారం చేసినటువంటి వాడికి ఆ బద్లాపూర్ నిందితుడు కూడా లాయర్ ఉంటాడు కదా. ఆ లాయర్ ఉంటే ఏమంటాడు? అప్పుడే వాడికి తెలియదండి, తెలియక చేశాడు, అమాయకుడు, అట్లా ఏం చేయలేదు అనే కదా వాదించేది. కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రాక్టికల్ సమస్యలు కూడా ఉన్నాయి కనుక దీని మీద ఎప్పటికప్పుడు మొత్తంగా సమాజం కావాలి, చట్టాల్లో రావాలి, సెన్సిటైజేషన్, వాటిని అమలు జరిపేటువంటి యంత్రాంగంలో సెన్సిటైజేషన్, స్వీకరించేటువంటి మనస్తత్వం, ఇవన్నీ కూడా మార్పులు రావాలనేది నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.